కాలయవనుడి దండయాత్ర మరియు ద్వారకా నిర్మాణం గురించి తెలుసుకుందాం. జరాసంధుడు ఓడిపోయినప్పటికీ తన ప్రతీకారాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. అతడు మళ్లీ మథురపై దాడి చేయసాగాడు. అదే సమయంలో కాలయవనుడు అనే శక్తివంతమైన యవనరాజు 3 కోట్లకు పైగా సైన్యంతో మథురను ముట్టడించాడు. ఒకవైపు జరాసంధుడు, మరోవైపు కాలయవనుడు. ప్రజలను రక్షించడం అత్యంత ముఖ్యమని భావించిన శ్రీకృష్ణుడు ఒక దివ్య నిర్ణయం తీసుకున్నాడు. తన యోగమాయా శక్తితో విశ్వకర్మచేత సముద్ర మధ్యలో ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మింపజేశాడు. ఆ నగరమే ద్వారక. బంగారు రాజభవనాలు, విశాలమైన వీధులు, బలమైన ప్రాకారాలు, అందమైన ఉద్యానవనాలతో ద్వారక అపూర్వంగా వెలిగిపోయింది. శ్రీకృష్ణుడు తన దివ్యశక్తితో మథురలోని యాదవులందరినీ క్షణాల్లో సురక్షితంగా ద్వారకానగరానికి చేర్చాడు. ప్రజలందరూ ఆనందంగా కొత్త నగరంలో నివసించడం ప్రారంభించారు. ఆ తరువాత శ్రీకృష్ణుడు ఎలాంటి ఆయుధాలు ధరించకుండా ఒంటరిగా మథుర నగరం నుండి బయటకు వచ్చాడు. శ్రీకృష్ణుణ్ణి చూసిన కాలయవనుడు, "ఇదిగో కృష్ణుడు, ఈరోజు నిన్ను తప్పకుండా పట్టుకుంటాను" అంటూ ఆయన వెంట పరుగెత్తాడు. కాని శ్రీకృష్ణుడు అతనితో యుద్ధం చెయ్యకుండా ముందుకు సాగుతూనే ఉన్నాడు. కాలయవనుడు కోపంతో ఆయనను వెంబడించాడు. శ్రీకృష్ణుడు ఒక చీకటి గుహలోకి ప్రవేశించాడు. కాలయవనుడు కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఆ గుహలోకి వెళ్లాడు. అక్కడ ఒక మహాపురుషుడు గాఢనిద్రలో విశ్రాంతి తీసుకుంటూ కనిపించాడు. కాలయవనుడు అతడినే శ్రీకృష్ణుడు అనుకుని కాలితో తన్నాడు. అయితే ఆ తరువాత ఏమి జరిగింది? ఇక్కడితో ఈ అధ్యాయం ముగుస్తుంది. తదుపరి అధ్యాయంలో ముచుకుంద మహారాజు ఎవరు, కాలయవనుడు ఎలా భస్మమయ్యాడు అనే అద్భుతమైన లీలను తెలుసుకుందాం. హరే కృష్ణ. మీకీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.